అన్న హాయ్ అన్న. ఆయన అన్న ఆగిపోయిన గొడవలు, మంచు ఫ్యామిలీ గొడవలు మళ్ళీ రేజ్ అవుతున్నాయని సోషల్ మీడియాలో అయితే మనకైతే తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచు మనోజ్ అన్న విషయంలో అయితే అన్న అనకూడదేమో బావ అన్నేమో. ఓకే. ఎందుకంటే ఎందుకంటే మాది ఆలగడ్డ అన్న, రాయలసీమ ఆలగడ్డలోనే కదా మంచు మనోజ్ మ్యారేజ్ చేసుకునింది. ఎవరిని మ్యారేజ్ చేసుకునింది? మా భూమా నాగిరెడ్డి అన్న కూతురును, భూమా మౌనికారెడ్డి. అంటే మా ఆలగడ్డ ఆడపడుచుని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మాకు బావతో సమానం మంచు మనోజ్. సమస్యలు అయితే వస్తానంటాయి, ప్రతి కుటుంబంలో వస్తానంటాయి. కానీ ఈ ఆస్తుల తగారులు అవి ఇవి అని స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ మా బావ మాత్రం ఆ ఆస్తుల తగరారు కాదు, అది వేరే తగరాలే అని చెప్తా ఉన్నాడు. సమస్యలు అయితే విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. ఏం కాదని నేను అనుకుంటుంటా. ఎందుకంటే వాళ్ళే అంటే ఇప్పుడు బయట వ్యక్తితో అయితే కనుక ఏదో సుమారుగా అది ఇది కొంచెం రచ్చరచ్చ అవుతుంది. ఇంట్లో వాళ్ళతోనే కొంచెం ఇష్యూ కాబట్టి మామూలే, కొన్ని కొన్ని జరుగుతుంటాయి, తగ్గుముఖం పడతాయని అనుకుంటాను. కానీ ఫ్యామిలీ కుటుంబ విషయాలు రోడ్డు మీద పెట్టడం, సోషల్ మీడియాలో పెట్టడం ఎంత పెట్టడం మీ సోషల్ మీడియా వరకు రావద్దన్న, ఇంట్లో జరిగేటివి సోషల్ మీడియా వరకు రావద్దు. కానీ అది రచ్చరచ్చ అవుతుంది. ఇంతకుముందు కూడా ఇప్పుడు చిన్నగా అయినా ఈ ఫ్రెష్ వాళ్ళే స్వార్ రచ్చ చేస్తారు బా. ఫస్ట్ వాళ్ళ గొడవ చిన్నగా ఉండేది. ఆ చిన్న గొడవ ఇంత పెద్దగా చేసి చూపించారు. మొన్న ఏదో మోహన్ బాబు ఇంట్లోకి రావద్దు రావద్దు అని చెప్పి గేట్లు ఇచ్చే, మొత్తం గేట్లు కాదు కదా కాంపౌండ్ ఎక్కి అవతల దూరిపోయి ఆ బైక్ తీసుకొని నేరుగా మోహన్ బాబు దగ్గరికి, ఆయన దగ్గర పెద్ద ఆయన దగ్గర పోయారు. ఆ టీవీ నన్ను బైక్ తీసుకొని దెంగితే నీ యొక్క మూతి వాసిందట్ని అవసరమా? వాళ్ళ కుటుంబ సమస్యలు మచ్చలుగుండా ఏదో అడిగేది ఏదో అడగకుండా నేరుగా తీసుకుని మూతి కాడ పెట్టాడు మైక్, టీవీ నైన్. అదే మైక్ తీసుకుని మూతి వాడి పీకుతే మూతి అదే కప్ప వాసినట్టు వాసింది. ఆతృత అవసరం లే. ఇప్పుడు కుటుంబ సమస్యలు ఎవరికైనా ఉంటాయన్న, ప్రతి ఇంట్లో ఉంటాయి. దాన్ని పెద్దగా లేనిది ఉన్నట్టు, ఉండేది లేనట్టు, ఏదో మయసభలో ఎన్టీ రామారావు చెప్పినట్టు ఏదేదో ఇది చేసి చూపిస్తారు. తమిళ మీద ఆస్తి గొడవలు అని చెప్పేసి, తండ్రి కొడుకులు దాని కోడల గురించి అని అది ఇదని ఏదేదో రచ్చ చేస్తున్నారు. ఏం కాదబ్బా, కొన్ని రోజులు సర్దుకుంటాయి అనేది అనుకుంటాడా. కానీ ఆగిపోతాయన్న గొడవలు అయితే ఎప్పుడూ ఆగిపోవాలి. ఇప్పుడు కన్నప్ప సినిమా మీద కూడా ఆ ఎఫెక్ట్ పడుతుందని బయట టాక్ అయితే నడుస్తుంది. నిజంగా పడే అవకాశం ఉన్నది. ఒకవేళ మంచు విష్ణు గారి పరిస్థితి ఏమయ్యే అవకాశం ఉంది? అంత ఏం ఉండదులేండి. ఇప్పుడు కుటుంబ సమస్య కాబట్టి ఇది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళు ఫేస్ చేసుకుంటారు, ఏం కాదు. వీళ్ళ ఇష్యూ కన్నప్ప సినిమా మీద పడదు అనుకుంటా. ఎందుకంటే సినిమా వేరు, ఇంట్లో సమస్యలు వేరులేనా, అంత ఏం ఉండదు. మరి మంచు చివరికి కలిసే అవకాశం ఉందా? మంచు ఫ్యామిలీ గతంలో ఉన్నట్టు ఇప్పుడు మంచు విష్ణు గారు, మంచు మనోజ్ గారు, అలాగే మోహన్ బాబు గారు ఇద్దరు కలిసి ముగ్గురు కలిసే అవకాశం ఉన్నది అనుకోవచ్చా? ఖచ్చితంగా కలుస్తారన్న. ఎందుకంటే ఏం పెద్ద బడా శత్రువులు కాదు కదా వాళ్ళు. తండ్రి కొడుకులు అన్నదమ్ముళ్ళు కలవకుండా ఆడిపోతారు. చిన్న సమస్యలు ఉంటాయి వాళ్ళ మధ్యన. మరి మధ్యవర్తిగా నిలబడి కూర్చొని చెప్పే వ్యక్తులు లేకనో మరి ఎట్లా కానీ ఆ విషయం అయితే చిన్నదానికి ఇంత విడలు వేసి చూపించండారు. కానీ వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ అన్న మన ఇండస్ట్రీలో. వాళ్ళది కూడా ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య ట్రోల్ అవుతుంది. కానీ ఆయన ఒకప్పుడు కలెక్షన్ కింగ్ అని కూడా అందరూ మాట్లాడారు. మంచి బడా హీరో కదా మోహన్ బాబు గారు. అంటే అప్పట్లో లెవెల్, ఆయన సినిమాలు కావచ్చు, ఆయన యాక్టింగ్ కావచ్చు, ఒక పెదరాడి సినిమా తీసుకునే ఏదైనా మంచి మంచి డైలాగులు అసలు ఎట్లుంటాయి. నా రూటే వేరు, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, ఆయన కథ వేరు. కానీ అంత మనిషి, అంత పేరున్న మనిషికి ఇంత ఇష్యూ చేయడం చాలా బాధాకరం. ఇంత ఇష్యూ చేసుకోవడం కూడా బాధాకరం. వాళ్ళ ఇంట్లో మరి ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవడం ఏదో ఒకటి చేసుకోవాలి. కానీ ఇంత ఇది చేసుకోవద్దు బాబు. మనం గతంలో చూసుకుంటే ఎప్పుడో ఒక నెల క్రితం జరిగింది, ఇప్పుడు మళ్ళీ రేజ్ అవుతుంది. ఇది ఇంకా కంటిన్యూ అవ్వే అవకాశం ఉందా? ఆగిపోచ్చా? ఫుల్ స్టాప్ పెట్టొచ్చా వీళ్ళు? ఏందన్నా అర్థం కావడంలే. ఇలా మధ్యలో మరి ఎవరన్నా చెప్పేంత ధైర్యం లేకనో మరి మళ్ళీ దాంట్లో దూరితే మరి మోహన్ బాబు గారికి కొంచెం కోపం ఎక్కువ. ఆయన వల్ల ఏమన్నా భయపడుతున్నారో అర్థం కావడంలే. కానీ ఆ ఇష్యూ మాత్రం పెరుగుతూనే ఉంది. తగ్గుముఖం పడుతుంది అనుకుంటా. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకేనా.